ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. 1. ఒకరోజు సమయంలో నీకోసం నువ్వు కనీసం 60 నిమిషాలు కేటాయించుకో. 2. నీ ఒత్తిడిని గమనించుకో. ఎప్పుడు ఉద్రేకం నుండి బయటపడాలో, శాంతం ఎప్పుడు వహించాలో గమనించుకో. 3. ప్రతిరోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించగలదని గుర్తుంచుకో. 4. నీ ఆహారంలో పళ్ళు, కూరగాయలు, నీరు తగినంత ఉండేలా చూసుకో. మాంసాహారం విషాహారం అని తెలుసుకో. 5. కక్ష కన్నా క్షమ గొప్పది. క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో. 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలనేది నిర్ణయించుకొని అంతే ఆలోచించడం నేర్చుకో. 7. నవ్వును దగ్గరికి తీసుకో. ఇతరులతో నీ భావాలను పంచుకో. 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకొని దాన్ని సాధన చెయ్యి. రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కొట్టడం నేర్చుకో. 9. ముందు నువ్వు సరిగ్గా అంచనా వేసుకో. ఎదుటివారిని అంచనాలు వేయడం మానుకో. 10. పాజిటివ్గా ఆలోచించు. దానివలన ఎనలేని సంతోషం నీ సొంతం చేసుకో. 11. మద్యానికి, మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండు. అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని తెలుసుకో. శాకాహారిగా ఉండడం, ధ్యానం చేయడం నేర్చుకో. 12. డబ్బు విషయంలో జాగ్రత్త వహించు. నీ డబ్బులో కనీసం 10% మంచి పనులకు ఖర్చు చేయడం నేర్చుకో. 13. నాకు వద్దు, నాకు రాదు, నాకు చేత కాదనే మాటలను చెప్పడం మానుకో. 14. బయటకు వెళ్ళు. మిత్రులతో, బంధువులతో గడపడం, విహారయాత్రలకు వెళ్ళడం, సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుందని తెలుసుకో. 15. టీవీ కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడిని తగ్గిస్తుందని గ్రహించుకో. 16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు, నిన్ను చంపగలదని తెలుసుకో. 17. బంధాలను పెంచుకో, కాపాడుకో. ఎక్కువ విను, తక్కువ మాట్లాడడం నేర్చుకో. 18. ప్రతిదీ అనుభవించు, కానీ దేనికి బానిస కాకూడదని తెలుసుకో. 19. వారానికి ఒక్కసారి ఉపవాసం, ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూడటం నేర్చుకో. 20. విషయాలని నీ కోణం నుండి కాకుండా ఎదుటివారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో. 21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులివ్వడం నేర్చుకో. 22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా కానీ మంచిగా కానీ పూర్తి కావని గుర్తుంచుకో. 23. వచ్చే సంవత్సరానికి ఏం సాధించాలనేది పక్కా ప్రణాళిక వేసుకో. 24. ప్రతిరోజు భగవానుడు నీకిచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచమనే అందమైన పెయింటింగ్లో నువ్వు ఒక భాగమని తెలుసుకో. 25. యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చెయ్యి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు. నీకు జ్ఞానాన్నిచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు. ప్రతినిత్యం కొత్త విషయాలు తెలుసుకొని తద్గుణంగా నీ జీవితాన్ని సవరించుకో. ఇవి మానవ జీవితానికి కంప్లీట్గా ఒక ఎగ్జామ్ పేపర్ లాంటిది. వీటిని అర్థం చేసుకొని పాటిస్తావని కోరుకుంటూ జై హింద్.